సీనియర్ సిటిజన్ల హక్కుల రక్షణ మన అందరి బాధ్యతగా నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ పేర్కొన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవడం పిల్లల కనీస బాధ్యత అని, వారి హక్కులకు భంగం కలిగితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నిశాంత భవనంలో స్టాంప్ రైటర్లతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సో నేను ఇది మీకు గుణంశంగా ఒక రఫ్గా మీకు ఒక ఐడియా ఇచ్చినాం. దీని విధి విధానాలు కానీ దీని పద్ధతి కానీ ఏదైనా ఉంటే ఇంకొకసారి మీకు తెలియజేస్తాం. దయచేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గర డాక్యుమెంట్ రాస్తుంటే ఈరోజు ఎంత సఖ్యంగా ఉండి ఆర్డీఓ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు తమ ఆస్తిని పిల్లల పేరిట రాసేటప్పుడు గిఫ్ట్ డీడ్ లేదా సెటిల్మెంట్ డీడ్ సదరు పత్రంలో తమ బాగోగులు చూసుకోవాలి అనే స్పష్టమైన షరతును పొందుపరిచేలా స్టాంప్ రైటర్లు వృద్ధులకు సూచించాలి అని పేర్కొన్నారు. ఆస్తి రాసిచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఆ ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం వృద్ధులకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ రైటర్లు కేవలం డాక్యుమెంట్లు రాయడమే కాకుండా వృద్ధుల ప్రయోజనాలను కాపాడే విధంగా వారికి చట్టపరమైన అవగాహన కల్పించాలని కోరారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీలునామా లేదా ఆస్తి దస్తావేజులు రాసేటప్పుడు వృద్ధుల సంరక్షణ బాధ్యతను డాక్యుమెంట్లో చేర్చడం తప్పనిసరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మండల తహసీల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు, స్థానిక స్టాంప్ రైటర్లు మరియు సీనియర్ సిటిజన్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భవిష్యత్తులో భారతదేశంలో పెరుగుతున్నటువంటి వయోవృద్ధుల జనాభా ఆధారంగా ఇలాంటి అవేర్నెస్ కల్పించడం ద్వారా భవిష్యత్తులో పిల్లలు తల్లిదండ్రులను సరిగా చూసుకోలేదు అనేటువంటి అపవాదు రాకూడదు. ప్లస్ ప్రతి ఒక్కరి పిల్లల యొక్క బాధ్యత నిజంగా తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి పెంచి వాళ్ళకు మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసిన తర్వాత కూడా చాలామంది తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్తగా వాళ్ళ యొక్క ఆస్తులకు సంబంధించి విషయం రాసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఒక సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆర్డీఓ నంద్యాలగా నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులని కోరుకుంటున్నాను. దయచేసి మీ ఆస్తులు రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ యొక్క కండిషన్ మా యొక్క పోషణ తర్వాత పోషణ చేయకపోతే మా బాగోగులు సరిగా చూసుకోకపోతే సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ సెక్షన్ 23 ప్రకారంగా ఈ డాక్యుమెంట్ను రద్దు కోరువారము అనే పాయింట్ మీరు రాసుకోగలిగితే ఖచ్చితంగా ఈ ట్రిబ్యునల్ మీకు సాయం చేస్తుంది. అలాగే ఆ యొక్క దానపత్రం కూడా రద్దుపరిచి మీకు తిరిగి ఆస్తిని మీకు వెనక్కి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.